లో అమ్మాయే వీడియోలు తీసింది. దాన్ని కొంత మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. ఈ అమ్మాయి అట్లాంటిది కాదే. కానీ వినుత కోట అది ఏం జరిగింది, ఏం న్యాయం చేశారు? సరే అది పక్కన పెట్టండి. సుగాలి ప్రీతికి ఏం న్యాయం చేశారు? అసలు ఎలక్షన్ ముందంతా అదే కదా, ఈయన నామజపం చేశాడు కదా, ఏమైంది? నేను 30,000 మంది అమ్మాయిలు కూడా అంటలేదు. సరే వాలంటీర్లు చంద్రబాబు చెప్పగా నువ్వు వజాన్ వేసుకుంటువి, అయిపోయాక తీసేసాక వాళ్ళు నీ పేరు చెప్పి తీసిపడేశారు. నీ పేరు చెప్పి తీసిపడేశారు. వ్యవస్థ లేకుండా పోయింది. ఎవరిని మోసం చేసినట్టు? ఆయన మాటలకు ఆయనే కరెక్ట్ గా లేడు. ఇంకా వీళ్ళు ఎవరినో అంటే ఉపయోగం ఏముంది? వీళ్ళు ఏమనలేక చంద్రబాబుని అంటున్నారు. ఇదే గొడవలకు కారణం అవుతాయి. లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ కేటను కంట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆగడు. అక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్కి కాపు సామాజిక వర్గం ఎప్పుడు చైతన్యవంతమైన సామాజిక వర్గం. తెలంగాణ సమాజం ఎట్లాంటిదో కాపు సామాజిక వర్గం అట్లాంటిది. తట్టుకోలేరు అన్యాయం జరుగుతున్నప్పుడు. ఆ అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు గ్రహించాలి. తెలంగాణ సమాజం అట్లాగా అన్నప్పుడు మనం గ్రహించి సర్దుకోవాలా, సరి చేసుకోవాలా. పర్యవసానం రాష్ట్రం విడిపోయింది. ఇక్కడ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఏది వాళ్ళ ఆస్తులు దోచుకుందాం, వాళ్ళని మర్డర్లు చేసేద్దాం, వీళ్ళని నాశనం చేద్దాం అనుకునే రకాలు కాదు. మనం కాపులం, కాస్తున్నాం, కాపు కాస్తున్నాం. పొలానికైనా కాపే, ఇంటికైనా కాపే, ఆఫీస్కైనా కాపే. కాపు అనేవాడు కాపు. నేను పెద్దోడిని, నేను రక్షకుడిని అని ఫీల్ అవుతాడు. ఆ రక్షకుడిని వేధిస్తుంటే లేకపోతే అవమానిస్తుంటే చులకని చేస్తుంటే వాళ్ళకి రక్షకుడుగా ఉండాల్సిన పెదకాపు పట్టించుకోకపోతే అసంతృప్తి పెరుగుతుంది. ఆ అసంతృప్తిని నువ్వు చల్లార్చగలను అనుకుంటే పేపర్ టీవీల్లో మన